వరుస దాడులతో రెచ్చిపోతుంది పాకిస్తాన్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేసింది పాకిస్తాన్. అయితే 7 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో డ్రోన్ ను పేల్చివేసింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు జరిగాయి. అయితే 7 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఆ పేలుళ్ల తాలూకా విజువల్స్ ని మనం చూస్తున్నాం. డ్రోన్ ని పేల్చేసింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వరుసగా దాడులతో రెచ్చిపోతోంది పాకిస్తాన్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేసింది. ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ తో పాటు అమృత్సర్, ఫిరోజ్పూర్ పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తూనే ఉంది. అయితే భారత్ దాన్ని తిప్పికొడుతూనే ఉంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుంది? శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు జరిగినట్టు 7 పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భారత్ పైన సైనిక చర్యలను తీవ్రతరం చేసింది పాకిస్తాన్. దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సైతం సర్వసిద్ధమవుతోంది. ప్రధాని నివాసంలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తున్నారు. పూర్తిగా త్రివిధ దళాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వద్ద 6 నుంచి 7 పేలుడు శబ్దాలు భారీగా వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా పాక్ వైపు నుంచి వస్తున్న డ్రోన్స్ని అలాగే మిసైల్స్ని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పంజాబ్ ఫిరోజ్పూర్లోను, అలాగే ఇటు సాంబా, అలాగే అనేక సరిహద్దు సెక్టార్లలో కూడా సైనిక దాడులకు తెగబడుతోంది పాకిస్తాన్. మరికొద్ది నిమిషాల్లోనే భారత ప్రతీకార చర్య తీర్చుకోబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటు త్రివిధ దళాలకి కూడా పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా భారత్ పైన ఏ విధంగా పంజాబ్, అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ప్రస్తుతం పూర్తిగా బ్లాక్అవుట్ అమలవుతుంది. అయినప్పటికీ కూడా బ్లాక్అవుట్ ఎవరైతే ఉల్లంఘిస్తూ ముఖ్యంగా లైట్లను ఆన్ చేస్తూ వారి డ్రోన్లకి ముఖ్యంగా డ్రోన్ సెన్సార్లకి బలవుతున్నారో సో వారికి సంబంధించి ముఖ్యంగా ఈ దాడులను తిప్పికొట్టేందుకు భారత ప్రభుత్వం, భారత త్రివిధ దళాలు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. సో ఏ విధంగా పాకిస్తాన్ వ్యూహాలను చిత్తు చేయాలన్న అంశాలకు సంబంధించి ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్స్తో పాటుగా ఇటు త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఇటు మాజీ త్రివిధ దళాల అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఇటు టర్కీకి మనం సాయం చేస్తే టర్కీ భారత్కి వెన్నుపోటు పొడుస్తోంది. టర్కీ డ్రోన్స్తోనే ఇటు పాకిస్తాన్ భారత్ పైన దాడులకు తెగబడుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఒక గట్టి గుణపాఠాన్ని టర్కీ కూడా భవిష్యత్తులో ఎదుర్కోబోతోంది. దానికన్నా ముందే మరికొద్ది నిమిషాల్లోనే భారత సైనిక చర్య ప్రారంభం కాబోతోంది. నిన్న కూడా ఇదే తరహాలో పాకిస్తాన్ మొదట భారత్పై దాడులకు తెగబడింది. ఆ తర్వాత భారత్ ఇటు పాకిస్తాన్ పైన విరుచుకుపడిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పే దిశగా ఒక వ్యూహరచన సిద్ధమవుతోంది. త్రివిధ దళాలు ఇటు ఆర్మీ ఫోర్సెస్ ఇప్పటికే ఇటు సరిహద్దు ప్రాంతాల్లో పూంచ్, అఖ్నూర్, అలాగే సాంబా సెక్టార్లలో ఎక్కడైతే ఇటు సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతున్న ఇటు ఆర్టిలరీ వెపన్స్ కానీ, అలాగే భారీ సైనిక ఆయుధాలతో ఏ విధంగా అయితే సివిలియన్స్ పైన అక్కడున్న సైనిక పోస్టుల పైన కాల్పులు జరుపుతున్నారో సో దానికి ధీటుగా ఇటు భారత సైన్యం కూడా ఇటు బదిలిస్తున్న పరిస్థితి. కానీ డ్రోన్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ద్వారా, అలాగే భారత రక్షణ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ నుంచి వస్తున్న మిసైల్స్ని, డ్రోన్స్ని కూల్చివేస్తున్నారు. సో దీంతో పాటుగా ఇప్పటి వరకు వన భూభాగాన్ని కాపాడుకునేందుకు అనేక రక్షణ చర్యలను భారత భూభాగం నుంచి కొనసాగిస్తున్నారు. సో మరి కాసేపట్లో భారత సైనిక చర్య కూడా చవి చూడబోతోంది. నిన్న ఏం జరిగింది? నిన్న భారీగా చావు దెబ్బతింది పాకిస్తాన్. అయినప్పటికీ కూడా అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, అలాగే అత్యవసర పరిస్థితి కారణంగా ఎటువంటి విషయాలు కూడా బయటకు రాలేదు. సో ఈ రోజు కూడా మరోసారి ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్న దాడులకు భారీ మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోబోతుంది. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా సిద్ధమవుతోంది. ఇటు ఎయిర్ ఫోర్స్, అలాగే త్రివిధ దళాలు కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మరి కాసేపట్లో భారీ సైనిక చర్య భారత్ తరపు నుంచి కూడా ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు ఫిరోజ్పూర్, అలాగే శ్రీనగర్, జమ్మూ ఈ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రోన్ దాడుల వల్ల కొంత ప్రాణ నష్టం, అలాగే పౌరులకి తీవ్ర గాయాలవడం ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు మరి కాసేపట్లో భారత త్రివిధ దళాలు కూడా సైనిక చర్యను ప్రారంభించబోతున్నాయి. దానికి అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు బార్డర్ సిచ్యువేషన్ని పరిశీలిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్, అలాగే త్రివిధ దళాధిపతులు కూడా ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదుపరి కార్యాచరణకు సంబంధించిన వ్యూహరచన సిద్ధం చేస్తున్నారు. సో మరికొద్ది నిమిషాల్లోనే భారత సైనిక చర్య కూడా పాకిస్తాన్ పైన ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. దట్స్ ద సిచ్యువేషన్. మరి కాసేపట్లో సైనిక చర్య ప్రారంభం కాబోతుంది. ఏవైతే పాకిస్తాన్ అటాక్ చేస్తుందో దాన్ని మళ్ళీ కౌంటర్ అటాక్ చేయబోతుంది భారత్ కూడా.
త్రివిధ దళాల్ని ఇప్పటికే ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వాళ్ళని అలర్ట్ చేశారు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా డ్రోన్ దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ సీఎం కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా అక్కడ త్రివిధ దళాలతో మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందో సిచ్యువేషన్ మరి కాసేపట్లో సైనిక చర్య నిర్వహించబోతున్నారు.